యువత బాగా చదువుకోవాలి, ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవాలి, బాగా మంచి ఉద్యోగాలు చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ ఆకాంక్షించేది. ఎందుకంటే ఒక రాష్ట్రం, ఒక దేశం, స్థానికంగా కూడా యువత అనేది ఒక బలమైన వేదిక అని చెప్పొచ్చు. అయితే యువత బాగా చదువుకుంటున్నారు, మన మేధస్సు ఎందుకు వలసపోతుంది, యువత ఉద్యోగాలు ఆ స్థాయిలో ఎందుకు అందుకోలేకపోతున్నారు అనేదే పల్సస్ CEO గేదెల శ్రీనుబాబు గారి ప్రశ్న. సో ఇదే ఆలోచనతో ఈరోజు వేలాది మంది యువతను ప్రేరేపిస్తూ విశాఖలో గురజాడ కళాక్షేత్రంలో వేలాది మంది విద్యార్థులకు ఒక యువ శక్తి, వాళ్ళ శక్తి ఏంటో తెలియజెప్తూనే ఒక మంచి సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఆయన మోటివేషన్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయింది. సో ఒక్కసారిగా వాళ్ళు చదువుతున్నారు, దేనికోసం చదువుతున్నారు, ప్రస్తుతం యువత ఎటువంటి సవాళ్లు ఎదుర్కొంటుంది, సో ఇంత మేధో శక్తి వలసపోవటానికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఎందుకు యువత అందిపుచ్చుకోలేకపోతున్నారు. సో ఇదే ఈ సదస్సు ద్వారా సంధించినటువంటి ప్రశ్నలు. సో గేదెల శ్రీనుబాబు గారు మనతో పాటు ఉన్నారు, పల్సస్ CEO. ఆయనతో మాట్లాడదాం. సో ఈరోజు స్టూడెంట్స్తో ఇంత బిగ్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో సో ఆయన ఎలాంటి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చారు, అలాగే స్టూడెంట్స్ కొంతమంది కూడా వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు ఇక్కడి నుంచి సమాధానం వెతుక్కున్నారు. ఇదేంటో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, యువత మేధో శక్తి ఇదంతా మనం చెప్పుకోవడానికే బాగుంటుంది, కానీ ఎందుకు ఇక్కడ మన యూత్ పవర్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? యువత ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి గత 12 సంవత్సరాల్లో దాదాపుగా 50 లక్షల మంది ఉపాధి కోసం వలసపోయారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి 40 లక్షల మంది IT నిపుణులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం 40,000 మంది కూడా లేరు, 1% కూడా లేరు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణులు అవుతూ ఉంటే, డిగ్రీ, ఇంజనీరింగ్ అలాగే వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవుతూ ఉంటే వాళ్ళలో 5% మందికి కూడా మనకి లోకల్గా ఉపాధి దొరకడం లేదు. ఈ దుస్థితికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడే ఉపాధి పొందే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి గత 4-5 నెలల నుంచి ఒక 5 యువశక్తి సదస్సులు, 5 రైతు సదస్సులు, అలాగే ఒక 5 సామాజిక సదస్సులు నిర్వహించి తద్వారా ఒక 50 లక్షల మందికి చేరువయ్యాం. వచ్చే 40-50 రోజుల్లో ఇంకొక 10 యువశక్తి సదస్సులు, 10 రైతు సదస్సులు నిర్వహించి తద్వారా 3 నుంచి 4 కోట్ల మందికి చేరువై వచ్చే గవర్నమెంట్ 2024 ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో ఆ గవర్నమెంట్కి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ యువశక్తి సదస్సుల్ని, రైతు సదస్సుల్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీనివాబ్ గారు, గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే మా అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, మా అమ్మాయి డిగ్రీ హోల్డర్ అని చెప్పుకునే పేరెంట్స్ ఉన్నారు తప్పితే మా అబ్బాయి ఇది చేస్తున్నాడు, ఈ జాబ్ కొట్టాడు, ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ ఎక్కడ వస్తుంది, ఈ ల్యాబ్స్ ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు, ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎక్కడికో వాళ్ళ పొట్ట చేత పట్టుకొని ఉద్యోగం కోసం వెళ్ళిపోతారు. వాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉద్యోగం కోసం వెళ్ళిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోతారు. వాళ్ళకి పుట్టిన పిల్లలేమో వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. అదే ఇప్పుడు జరుగుతుంది, గత 12 నుంచి 15 సంవత్సరాల్లో జరుగుతుంది. అలా కాకుండా మన ఉన్న ప్రాంతంలోనే ఉపాధి ఏ విధంగా కల్పించుకోలేం, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అనేది మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఎక్కడ ఉన్న విద్యార్థులు అక్కడి నుంచే ఉపాధి కల్పించుకునే విధంగా ది గ్లోబలైజేషన్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని కానీ మనం సద్వినియోగపరుచుకుంటే ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊరి నుంచే ఉపాధి కల్పించే విధంగా డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ అనే కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. కానీ దానికి తగిన ప్రచారం రావలేదు. రీసెంట్గా నేను ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి కూడా కలిసినప్పుడు దీని గురించే చెప్పడం జరిగింది. మన సంస్కృతి, భారతీయ సంస్కృతి సాంప్రదాయం కాపాడాలంటే ముఖ్యంగా యువత, మహిళలు కూడా ఎక్కడ ఉంటే అక్కడే ఉద్యోగం కల్పించే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలి. అఫ్కోర్స్ కనీసం ఒక 50 నుంచి 60% అయితే బయటకు వెళ్ళిపోతారు, కానీ ఒక 40-50% మందిని కానీ మనం ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ కానీ కల్పించగలిగితే మనము మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ప్రస్తుతం $4 ట్రిలియన్ ఉంది. అలాగే వచ్చే 5-6 సంవత్సరాల్లో ఇది $7-8 ట్రిలియన్ల అవుతుంది. అలా దాని తర్వాత 2047 కల్లా $32 ట్రిలియన్ అంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వచ్చే 25 సంవత్సరాలు అమృత్ కాల్. ఎవరైతే ఇప్పుడు నేటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇంత భవిష్యత్తు ఉన్న భారతదేశంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలి. ఆపర్చునిటీని కానీ యూటిలైజ్ చేసుకుంటే ప్రతి విద్యార్థి, నేటి విద్యార్థి రేపటి పారిశ్రామికవేత్తగా ఎదుగుతారు. తరగతి గదులే నూతన
నూతన ఆవిష్కరణలకు నాంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఉద్యోగాల కోసం వేరే దగ్గరికి వలసపోకండి, ఇక్కడే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవ్వండి. ఎలాగ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలనేది కూడా వాళ్ళు ఇంటర్న్‌షిప్స్‌కి వెళ్ళేటప్పుడు ఆ పరిశ్రమలో అక్కడ చుట్టుపక్కల చూసుకొని అక్కడ అధునాతన సాంకేతిక పద్ధతులు ఏవైతే అధునాతన సాంకేతిక పద్ధతులు ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్, రోబోటిక్స్, వీటన్నిటిని ఏ పరిశ్రమలోనైనా సరే అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి సూచనలు ఇచ్చే విధంగా యువత తయారవ్వాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్. దాదాపుగా 62% మంది ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ మీదే జీవిస్తున్నారు. సో అగ్రికల్చర్ ఉత్పత్తులను కూడా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్, అలాగే పరిశ్రమల్లో ఉత్పత్తులు కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసి దానికి తగిన ప్రాచుర్యంగాన్ని చేకూరిస్తే అటు రైతులకి, ఇక్కడ పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి, రైతులకు కూడా తగిన గిట్టుబాటు ధర వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో ఉంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్లో. కానీ దాని యొక్క ప్రతిఫలాలు మాత్రం రైతులకు రాకుండా దళారులకు వెళ్ళిపోతుంది, బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని మీరు కొంతవరకు ఆ బ్రోకరేజ్ని కానీ కొంతవరకు తగ్గించి ఈ గ్లోబలైజేషన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కానీ కరెక్ట్గా చేసుకుంటే రైతులకి లబ్ధి చేకూరుతుంది, అలాగే మీకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, లోకల్గానే పారిశ్రామికవేత్తలుగా తయారవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ రైతు సదస్సులు అలాగే యువశక్తి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్. సో ఈరోజు యువశక్తి సదస్సు పేరుతో 5 సెషన్స్ చేసామన్నారు. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా మీ ఫోకస్కి వచ్చి ఉంటాయి. సో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంటే నేను బాగా చదువుకున్నాను, ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అనే కన్నా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి వాళ్ళే బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎలాంటి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ ఏముంటుంది? అంటే అదే, ఒకప్పుడు మనము వ్యాపారం చేయాలంటే మనకి తగిన ఆర్థిక స్తోమత ఉండాలి. కానీ నేటి యుగంలో ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్, మెజారిటీ ఆఫ్ ది బిలియనీర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్సే. మొదటి తరం నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలే. ఈ ప్రపంచీకరణ అనేది ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంని లోకల్గా ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత గ్లోబలైజేషన్ చేయడానికి కొన్ని నెలల్లోనే చేసుకోవచ్చు. సో ఆ అవకాశాల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేయడం జరిగింది. ప్రతి విద్యార్థి ఒక జాబు సీకర్గా కాకుండా జాబు ప్రొవైడర్గా ఆలోచించే విధంగా వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే లోకల్ యూనివర్సిటీస్, లోకల్ కాలేజెస్ వాళ్ళందరూ ఎప్పుడు జాబ్ ఫెయిర్లు పెట్టేసి ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడి నుంచి ఎలాగో ఒకలాగా వాళ్ళని బయటికి తోసేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కానీ లేదంటే లోకల్ ఉన్న ఆపర్చునిటీస్ గురించి కానీ వాళ్ళకి చెప్పడం లేదు. దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి గత 15 సంవత్సరాల్లో దాదాపుగా 25,000 మందికి కొత్తగా ఫ్రెషర్స్కి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా 25,000 మంది అంటే ఇండైరెక్ట్గా అది కొన్ని లక్షల మందితో సమానం. ఇంతమందికి నేనే మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగాలు ఇవ్వగలిగితే మీరు కూడా ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఆపర్చునిటీ ఉంది? నేను ఇక్కడ ముందు ఈ దేశాల్లో దాదాపు సంవత్సరానికి ఒక 3,000 కాన్ఫరెన్స్లు చేస్తున్నాం. తద్వారా కొన్ని కోట్ల మంది డాక్టర్లకి మా యొక్క ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలుగుతున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా లోకల్గా ఎగ్జిక్యూట్ చేయండి, లోకల్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత గ్లోబల్గా ఎక్స్పాండ్ చేయండి అనేది నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి అని చెప్పేసి యువతకి చెప్పడం జరిగింది. విశాఖ లాంటి సిటీలో అలాంటి అవకాశాలకి ఆస్కారం ఉందంటారా? యువతకి ప్రభుత్వానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అంటారు? ప్రభుత్వాల గురించి సపోర్ట్ ఎప్పుడు ఆశించకూడదు. ఎందుకంటే ప్రభుత్వాల గురించి సపోర్ట్ ఆశిస్తే మరి కొంచెం అది క్రిందకు వెళ్ళిపోతాం కానీ ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, గత 5 సంవత్సరాల్లో మన విశాఖపట్నంలో దాదాపుగా 440 కోట్లు ఇన్వెస్ట్ చేసి మాకు రాయితీల ద్వారా ఒక 80 నుంచి 85 కోట్లు రావాలి. కానీ ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. అందువలన ప్రభుత్వాల గురించి కానీ మనం ప్రభుత్వాల మీద కానీ ఆశిస్తే మనం ఏమీ చేయలేము. ప్రభుత్వాలను ఆశించకుండా మన కష్టాన్ని, మన ఆలోచనని కానీ ఆచరణలో పెట్టుకుంటే దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి అది కూడా చాలా కూలంకుషంగా చెప్పాను. అలాగే ఒక సంస్థ నడపడానికి ప్రతి ఉద్యోగి ఎంత ఎర్న్ చేస్తే ఆ సంస్థ నడుస్తుంది. 5 times ఆఫ్ ఈ శాలరీ ఎర్న్ చేస్తేనే ఆ సంస్థ నడుస్తుంది. ఆ 5 times ఆఫ్ ఈ శాలరీలో ఎంతవరకు సపోర్టింగ్ ఎంప్లాయీస్కి వెళ్ళిపోతుంది, అలాగే ఎంతవరకు ట్యాక్సుల రూపేణా వెళ్ళిపోతుంది, అలాగే ఎంతవరకు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఒక 20% అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కి, ఒక 20% ట్యాక్సుల రూపేణా, ఒక 20% సపోర్టింగ్ ఎంప్లాయీస్కి అలాగా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి
ఉద్యోగి 5 times ఆఫ్ హీజ్ శాలరీ ఎర్న్ చేయగలిగితేనే ఆ సంస్థ నిలబడుతుంది. దానికి కూడా మా ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అలాగే మన విశాఖపట్నం గురించి చెప్పాలనుకుంటే విశాఖపట్నం యొక్క ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ దాదాపు $50 బిలియన్, 45 నుంచి $50 బిలియన్. వచ్చే 5 సంవత్సరాల్లో మనం 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి గల అవకాశాల గురించి చెప్పడం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలో 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్గా ఇంకొక 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే 10 లక్షల మంది ఎంప్లాయీస్కి 40 లక్షల మంది ఇక్కడ బతుకుతున్నారు. సో కానీ మన విశాఖపట్నం యొక్క విఎంఆర్డి ఏరియా దాదాపు 7,500 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ 7,500 స్క్వేర్ కిలోమీటర్లు అంటే హైదరాబాద్ ఏరియా 7,200 స్క్వేర్ కిలోమీటర్ల కన్నా ఎక్కువ. ఇంత అవకాశం ఉంది పారిశ్రామిక పరంగా. 2000 సంవత్సరం వరకు విశాఖపట్నం, హైదరాబాదు ధీటుగా ఉండేవి. కానీ రాజకీయ కారణాల వల్ల విశాఖపట్నం అనేది వెనకబాటు దండకు నెట్టవేయబడినా ఇక్కడ ఉన్న ప్రజలు సామర్థ్యవంతంగా ఎదుర్కొని ఇక్కడే ఉపాధి కల్పించే విధంగా వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఇక్కడ లోకల్ పరిశ్రమలకి అలాగే చుట్టుపక్కల ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఏ విధంగా అధునాతన సాంకేతిక పద్ధతులు, అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, ఏ విధంగా దాన్ని వాళ్ళు అప్లై చేయాలి అనేది విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. తద్వారా డెఫినెట్గా వీళ్ళలో ఆలోచన మొదలై కొన్ని వేల మంది ఎంటర్ప్రెనర్స్ మన దగ్గర నుంచి వస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఎంటర్ప్రెనర్స్కి మనకి తేడా ఏంటంటే అక్కడ ప్రతి 100 మంది విద్యార్థుల్లో 4-5 ఎంటర్ప్రెనర్స్ వస్తూ ఉంటే మన దేశంలో ప్రతి 1,00,000 మంది కూడా 4-5 ఎంటర్ప్రెనర్స్ రావడం లేదు. సో దీనికి మనం ఇక్కడ కొంతవరకు లోకల్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఆలోచించే విధంగా లోకల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చేయాలి. అలాగే ఇలాంటి సదస్సులు కూడా రెగ్యులర్గా నిర్వహిస్తే లాస్ట్ ఇయర్ మేము గ్లోబల్ టెక్ సమ్మిట్ చేసాం. అంతకుముందు కూడా చాలా సమ్మిట్లు చేసాం. ఏ సమ్మిట్ చేసినా లోకల్ పీపుల్కి ఎంపవర్ చేయడం కోసమే. దీని ద్వారా మనకి మనీ సపోర్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇది రాదు. లోకల్ పీపుల్ని ఎంపవర్ చేసి తద్వారా మనం ఎంత లాస్ అయిపోతున్నాం, మన భావితరాలకి ఎంత నష్టం జరుగుతుంది, ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోతూ ఉంటే మన రాష్ట్రం అనేది ఎంత వెనకబాటుతనానికి నెట్టవేయబడుతుంది అనేది ఇక్కడ ఉన్న విద్యార్థులకి చాలా కూలంకుషంగా చెప్పాం. ఈ విద్యార్థి సదస్సులు ఇంకొక 10 విద్యార్థి సదస్సులు, అలాగే యువశక్తి సదస్సులు, ఇంకొక 10 రైతు సదస్సులు నిర్వహించి వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 2024లో వచ్చే గవర్నమెంట్ దానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా మేము ఎదుగుతామని చెప్పేసి ఈ ఫైనల్లీ సార్, రాజకీయాలలో కూడా యువతకి ప్రాధాన్యత పెరగటం వల్ల ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఇలాంటి అంశాల్లో ఒక సరికొత్త మార్పు చూడొచ్చు అంటారు. డెఫినెట్గా ప్రతి విద్యార్థి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏం చేస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు భరోసా గురించి. ఇంతవరకు ఏదో జాబ్ ఫెయిర్లు పెట్టేసి వాళ్ళని బయటికి పంపించేసి నిరక్షరాస్యులను మాత్రమే ఇక్కడ ఉంచి, వృద్ధులను మాత్రమే ఇక్కడ ఉంచి, చదువుకున్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఈ రాష్ట్రాన్ని వెళ్దాం అనుకుంటున్నారు. అది కాదు, దానివల్ల మీ భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి యువతకి, రైతాంగానికి దిశానిర్దేశం చేసే విధంగా ఈ యువశక్తి సదస్సులు అలాగే రైతు సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.